హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుడు వాక్యములో నుండి ఒక శ్రేష్టమైన మాట మనము చదువుకుంటాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 30వ వచనం. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరం, మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మంచి సమాచారము ఎముకలకు పుష్టినిస్తుంది. దైవవాక్యం వింటున్నటువంటి ప్రియులారా, సత్యవాక్య గ్రంథములో మనము చదువుతున్న మాట మంచి సమాచారము. దేవుని వాక్యములో మంచి విషయాలను ఎదుటి వ్యక్తికి తెలియజేయడం ద్వారా మనుషుని హృదయంలో ధైర్యము కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, ఎంతో ప్రోత్సాహము కలుగుతుంది. ఈ మంచి సమాచారం అనేది ఎదుటి వ్యక్తికి పుష్టిని అనగా ధైర్యాన్ని, ఆదరణను, ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. కాబట్టి మంచి సమాచారము తెలియచేసే వ్యక్తులుగా మనం ఉండాలి. అలాగే మంచి విషయాలను ఎదుటి వ్యక్తికి బోధించేవారుగా మనం ఉండాలి. వారికి మేలు కలుగునట్లుగా యవనస్తులు కానీ, యవనస్తులు కానీ, పెద్దలు కానీ, మధ్య వయస్కులు కానీ, లేక మరి ఇప్పుడిప్పుడే ఎదుగుచున్నటువంటి వ్యక్తులు కానీ, వారికి మంచి సమాచారము బోధించడం ద్వారా వారి యొక్క జీవితాలు శ్రేష్టమైనవిగా ఉంటాయని లేఖనాల ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దైవ గ్రంథములో కొంతమంది మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు. వారు ఎవరంటే యెహోషువ, కాలేబు. వారు అన్నారు, మోషే ఏమన్నారంటే కానాను వేగు చూచుటకు మరి దాదాపు 12 మంది గోత్రానికి ఒకరి చొప్పున ప్రధానులను పంపించారు. 100లో 10 మంది ఏం చేశారు అంటే, మనము కానానులో ప్రవేశించలేం, అక్కడ మనుషులు ఉన్నత దేహులు, వారి దృష్టికి మనము మిడతల్లాగా ఉంటాం, కాబట్టి ఈ పరిస్థితులను బట్టి మనం ప్రవేశించలేమని చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు. లేక మనుషులను కృంగతీసే సమాచారాన్ని తీసుకొస్తే యెహోషువ, కాలేబు వారు ఏం చేశారంటే, అది కాదు, యెహోవా మనకు తోడై ఉంటే, ఆయన మన యందు ఆనందిస్తే మనము తప్పకుండా దానిలో ప్రవేశిస్తాం అని ప్రజలను ధైర్యపరిచి మరి వారిని ప్రోత్సాహపరిచినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిస్తుంది, అనగా ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని, ఆదరణను కలిగిస్తుంది. కాబట్టి చేరువచ్చిన మనమందరము కూడా మంచి విషయాలు బోధించాలి. అందుకనే సజ్జనుడు తన ధన నిధిలో నుండి సద్విషయాలను బయటికి తెస్తాడని లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మన యొక్క సంభాషణ ఉప్పు వేసుకున్నట్లుగా ఉండాలి. అంటే ఉప్పు లేకపోతే పదార్థముకి ఏ విధమైన రుచి ఉండదో, అలాగే ఎదుటి వ్యక్తితో సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి అనేటువంటిదే లేఖనాల్లో మనము చూస్తున్నాం. అలాంటి జీవితాన్ని వినే మనమందరము కూడా గడుపునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి వారికి జ్ఞానోదయమును కలుగు చేసి మేము మంచి సమాచారమే ప్రజలకు అందించేవారిని ఉండగలుగుటకు మా తండ్రి, వారిని కృంగదీసి నష్టపరిచి కీడు చేసే సమాచారాన్ని ప్రజలకు తెలియచేయకుండా మంచి సమాచారాన్ని ప్రజలకు ఇచ్చి వారికి ఆదరణ, అండ, తోడు కలుగు చేయనట్లుగా, ప్రోత్సాహం కలుగు చేయనట్లుగా సహాయపడమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను. దేవుని స్తుతించుడి, హృదయమును
యేసుని స్తుతించుడి